ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి నాడు ఈ ఒక్కటి ఇంటికి తీసుకువస్తే చాలు. హనుమంతుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు. హనుమంతుడు ఆశీస్సులు కలిగి సమస్యలు లేకుండా ఉండటానికి హనుమాన్ జయంతి నాడు ఈ పరిహారాన్ని పాటిస్తే సరిపోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోవచ్చు కూడా. మరి ఆ రోజు చేయాల్సిన వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందని ఎవరూ ఊహించలేరు. జీవితం అంటేనే కష్టసుఖాల సమరం. ఓ రోజు కష్టం ఉంటే ఒకరోజు ఆనందం ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే కొన్ని పరిహారాలని పాటించాల్సిందే. హనుమంతుడిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ఆరాధిస్తారు. హనుమంతుడి అనుగ్రహం కలగడానికి పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. హనుమంతుడు ఆశీస్సులు కలిగి హనుమంతుడి అనుగ్రహంతో సమస్యలు లేకుండా ఉండడానికి హనుమాన్ జయంతి నాడు ఈ పరిహారాన్ని పాటిస్తే సరిపోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోవచ్చు కూడా. మరి హనుమాన్ జయంతి నాడు ఏం చేయాలి? హనుమాన్ జయంతి నాడు కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎప్పుడు? ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12 చైత్రమాసం పౌర్ణమి నాడు వచ్చింది. హనుమంతుడిని ఈరోజు ఆరాధిస్తే హనుమంతుడి ఆశీస్సులు కలుగుతాయి. హనుమంతుడు ఫోటో హనుమాన్ జయంతి నాడు మీ కష్టాలు తొలగిపోవడానికి హనుమంతుడి ఫోటోని ఇంటికి తీసుకురండి. హనుమంతుడు ఫోటో ఇంట్లో ఉండడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. వజ్రాసనంలో కూర్చున్న హనుమంతుడు ఫోటోని ఇంటికి తీసుకురావడం వలన కష్టాలు తొలగిపోవచ్చు. హనుమంతుడు ఆశీర్వదిస్తున్నట్లు ఉంటే మరీ మంచిది. ఈ ఫోటోతో హనుమాన్ జయంతి నాడు కష్టాల నుంచి బయటపడవచ్చు. ఉత్తరం వైపు పెట్టండి. ఈ ఫోటోని ఇంటి ఉత్తర దిశలో పెట్టడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఉత్తరం వైపు పెట్టి ఆరాధిస్తే దుష్టశక్తుల వంటివి కూడా ఇంటికి చేరవు. కుటుంబ సభ్యులు భయాల నుంచి బయటపడవచ్చు. సింధూరం హనుమంతుడికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది కనుక రామభక్త హనుమాన్ జన్మదినోత్సవం రోజున ఇంటికి సింధూరాన్ని తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కుంకుమ పువ్వు కూడా హనుమంతుడికి ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతి రోజున కుంకుమను ఇంటికి తెచ్చి దానితో హనుమంతుడిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని జెండాను ఇంటికి తీసుకురావడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఈ జెండాను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం రోజున నైవేద్యంగా పండ్లు, స్వీట్లు సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే హనుమాన్ జయంతి రోజున అరటిపండ్లు, యాపిల్, కమలాఫలం వంటి వాటిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. వీటి సంఖ్య 5 ఉండేలా చూసుకోండి. హనుమాన్ జన్మదినోత్సవం రోజున ఇంట్లో దీపాలు, అగరబత్తులు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక ఆంజనేయుడు జన్మదినోత్సవం రోజున ఎరుపు రంగు బట్టలు లేదా ఎరుపు రంగు పువ్వులు వంటి ఎరుపు రంగు వస్తువులను ఇంటికి తీసుకురండి. ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం అశుభం అంటే మాంసాహార ఆహారం, మద్యపానీయాలు. హనుమాన్ జయంతి రోజున మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించండి. రామభక్తుడికి ఇష్టమైన రంగు ఎరుపు. అదే సమయంలో నలుపు రంగు హనుమంతుడికి ఇష్టమైన రంగుగా పరిగణించబడును. కనుక హనుమంతుడి జన్మదినోత్సవం రోజున నలుపు రంగు వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు. నలుపు దుస్తులను ధరించవద్దు. హనుమాన్ విగ్రహం యొక్క ఈ ఫోటోని ఇంటి ఉత్తర దిశలో పెట్టడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఉత్తరం వైపు పెట్టి ఆరాధిస్తే దుష్టశక్తులు వంటివి కూడా ఇంటికి చేరవు.
కుటుంబ సభ్యులు భయాల నుంచి బయటపడవచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు. సంపద కూడా పెరుగుతుంది. ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. ధన్యవాదములు.